యోహాను సువార్త 21వ అధ్యాయము. అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులను మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణె కుడిప్రక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరమున్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగిన. అది 153 గొప్ప చేపలతో నిండియుండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు, రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడనూ ఆయనను అడుగు తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతుల్లో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 2వసారి అతడిని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పెను. 3వసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరుచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనెను. పేతురు వెనకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకుని, ప్రభువా, నిన్ను అప్పగించిన వాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు అతన్ని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసును అడిగెను. యేసు, నేను వచ్చు వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయెను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గాని, నేను వచ్చే వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమని చెప్పెను. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే. ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. ఇంతటితో యోహాను సువార్త 21వ అధ్యాయము పూర్తి చేయబడినది. అదేవిధముగా క్రొత్త నిబంధన గ్రంథములోని 4వ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథములోని 43వ పుస్తకమైన యోహాను సువార్త సమాప్తము.